రాహుల్ గాంధీ శాసనం అంట పీక్ కట్టలగట్టనికి ఏం శాసనం ఇప్పుడు కోర్టులకు పిలిచి చివాట్లు పెడుతున్నారు. ఇప్పటికి 8 సార్లు కాకరి చుంచిరు రాహుల్ గాంధీని. భారతీయ జనతా పార్టీ నాయకులని అడుగుతున్నా, ఏమైనా సీమ్ నెత్తురు ఉందా అని అడుగుతున్నా. సీమ్ నెత్తురు రోషం వస్తుంది ఇట్లా. అరే ఓ దేశాని కోసం కుటుంబాన్ని త్యాగం చేసే, దేశాని కోసం తన జీవితాన్ని త్యాగం చేసే మోదీని గద్దె దించుదాం. అసలు మీ ఓన్లీ గద్దె ఎక్కిపి ఫస్ట్. మొన్ననేమో యూట్యూబర్లను తిట్టినావు, ఇవాళ శాసనాలు మాట్లాడుతున్నావా? అంటే మీ రాజకీయ భవిష్యత్తు కోసం శాసనాలు చేస్తారా? ఓడయ్య జాగిరి అంటే మేమందరం హౌలగాలమా? తెలంగాణ ప్రజల మనోభావాలు ఇజ్జత్ తీసి పడేస్తున్నావు నువ్వు. ఏడికాడికి సిగ్గనిపిస్తుంది సార్ మీరు మా ముఖ్యమంత్రి అని. ఇలా సిగ్గుపడుతున్నా సిగ్గుపడుతున్నా. ఇలా ఓడి మెడలు ఎవడు ఉంచుతాడు? బీసీల రిజర్వేషన్లకు ఆమోదం తెలపకపోతే ప్రధాని మోదీని గద్దె దింపుతాం. కేంద్రం మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం. మోదీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లును ఆమోదింపజేయాలి. రాహుల్ ఆశయాలకు అడ్డు తగిలిన వారి అడ్రస్ గల్లంతే. ఇక ఢిల్లీకి రామ్, గల్లీలోనే బీజేపీ నేతలను పట్టుకుంటాం. కిషన్ రెడ్డి, సంజయ్, రామచందర్లకు బీసీలు అక్కర్లేదా? బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడేది బీజేపీ నేతలు, కేసీఆర్. తెలంగాణతో బీఆర్ఎస్ పేగుబంధం తెంచుకుందా? కులగణన చేసే అదృష్టం సీఎంగా నాకే దక్కింది. ఢిల్లీలో పోరుబాటు ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ ప్రయత్నాలకు అండగా నిలుస్తాం కనుమూలి. అంబేద్కర్, కరుణానిధి సరసన రేవంత్, సుప్రియా సూలే. బీసీల పోరు తెలంగాణకే పరిమితం కాదు, ఇది భారతీయుల సమష్టి యుద్ధం. ఎక్స్లో రాహుల్. ఇది ఇలా కరెక్ట్ రాయలే, హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఎవడు ఉపగ్రహ ఛానల్ అంతా గ్రహం చుట్టూ తిరుగుతాయి. ఉపగ్రహాలు ఎడ తిరుగుతాయి? గ్రహం చుట్టూ తిరుగుతాయి. కరెక్టా కదా? మేము చిన్నపాటి సూర్యులం రా, మా వెలుతురు మాకే ఉన్నది. వీఆర్ స్టార్స్. స్టార్స్. ఇప్పుడు ఆ చిట్టది ఒకసారి పిపిటిది అందులో రేవంత్ అని ఏం మాట్లాడిండో అందులో క్లియర్ కట్గా ఏఎన్ఐలో పెట్టిరు చూడు. ఇదే 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 తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సేస్ whoever it is, rich or in any position, if he comes against the Rahul Gandhi command or rule, Telangana is going to write his death order. Marana Shasan. We have come here to Jantar Mantar to spread Rahul's message across the country. In a Pope, ఇటలీలకి ఎందుకు వచ్చిన పోపు ఆయన ఏదో పోపు మెసేజ్ ఇచ్చిండు. ఆ మెసేజ్ని ఇక ఈయన మొత్తం దూతాయి ఆ నీళ్లు చల్లుకొని ఇట్లా చల్లుతాం చూడు మనము. రేవంత్ అన్న అది అంటారు కదా, నాకనిక కూడా ఒక లెవెల్ ఉంటుంది ఇక. మరీ గింత నాకుడేందన్న, నాకు అర్థం కాదు. గీ నాకుడేందన్న, గింతనా మరి గింతనా? ఇది ఏం మాట్లాడిండు ఇప్పుడు చూడు. హూఎవర్ ఇట్ ఈస్, వెదర్ రిచ్ ఆర్ ఇన్ ఎనీ పొజిషన్, ఇఫ్ హీ కమ్స్ అగైన్స్ ది రాహుల్ గాంధీస్ కమాండర్ రూల్, ఓడయ్య జాగిరి భారత్. మరణ శాసనాలు ఏడుంటాయండి? రాచరిక పాలనలు ఉంటాయండి. శాసనాలు ఎవరికి కావాలనండి? మొన్ననేమో యూట్యూబర్లను తిట్టినావు, ఇవాళ శాసనాలు మాట్లాడుతున్నావా? అంటే మీ రాజకీయ భవిష్యత్తు కోసం శాసనాలు చేస్తారా? ఓడయ్య జాగిరి ముగ్గువోసి కట్టిరా భారత్ని. అంటే మేమందరం హౌలగాలమా? ఏం మాట్లాడుతున్నారండి? ఈయన కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకడు, నేను పేరు కూడా చెప్పదలుచుకోలే, సిగ్గులు శరాలు ఉండాలి వాళ్ళకు మాట్లాడడానికి. ఆయన అది ఊత పదం అట్లా ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతారు. నోటికి వచ్చింది మాట్లాడడానికి మళ్ళీ కట్టలగట్టనికైనా ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అండి? మేము కూడా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం. మాకు 2 నిమిషాలు కాదు వేసుకోనికే. ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అని చెప్పి మేము జర రెస్పెక్ట్ ఇస్తున్నాం. మరణ శాసనాలు అంట మాకు రాకనా మాటలు? నీగడ జబర్దస్త్ మాట్లాడతాం. మళ్ళా బునాస్తాం ఇట్లా నూనెలా లెఫ్ట్ రైట్ సెంటర్లో నీ పదవిని నిన్న వేసిలో బునాస్తాం సార్, రాజ్యాంగబద్ధంగానే. ఎందుకు తెలుసా? మీకంటూ ఒక గౌరవం ఉన్నది, ఒక ఫైటర్ అన్న స్పిరిట్ ఉన్నది. ఏంది సార్ ఇది? నాకు అర్థం కాదు. నడి రోడ్డు మీద చిల్లర పంచాయతీ చేస్తున్నావు. తెలంగాణ ప్రజల మనోభావాలు ఇజ్జత్ తీసి పడేస్తున్నావు నువ్వు. ఏడికాడికి ఇజ్జత్ ఇలా చెప్పుకోనికే సిగ్గు అవుతుంది మాకు. నువ్వు మా ముఖ్యమంత్రి అని. యు ఆర్ అన్ యాక్సిడెంటల్ సీఎం మిస్టర్ సీఎం. యు ఆర్ అన్ యాక్సిడెంటల్ సీఎం. కిస్మత్ల అడ్డిమారు గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిన రాహుల్ గాంధీ శాసనం అంట పీక్ కట్టలగట్టనికి ఏం శాసనం? ఓడయ్య జాగిరి భారత్. ముగ్గువోజు కట్టినారు భారత్ని. ఇంకొకటి మాట చూడబ్బా, హూఎవర్ ఇట్ ఈస్ రిచ్ ఆర్ ఇన్ ఎనీ పొజిషన్, అంటే ఇప్పుడు కోర్టులకు పిలిచి చివాట్లు పెడుతున్నారు. ఇప్పటికి 8 సార్లు కాకరి చుంచిరు రాహుల్ గాంధీ మీద.
రాయి మరణ శాస్త్రం మా మీద రాస్తానన్నావు కదా, రాయండి సార్, రాయండి. ఇంకేముంటుంది చెప్దాం ఇక. ఇంకా దీనికంటే మించింది ఏముంటుంది ఇక? గుడ్డ వేసి కొట్టుడు, చెంపల వలగొట్టుడు, మరణ శాసనాలు, డెత్ ఆర్డర్లు, ఈ కట్టలగట్టనే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకున్నామా? ఏమైనా 6 గ్యారెంటీలు, ఏమైనా ఇచ్చిన హామీలు, దీన్ని యూత్ డిక్లరేషన్లు, నీ నిరుద్యోగ డిక్లరేషన్లు, మళ్ళీ అలా కుటుంబం వచ్చి చేసిపోయింది కదా, మళ్ళీ ఏమాయా అవన్నీ? మేము అడగకనా? ఎవడు మరణ శాసనం ఎవడు రాస్తాడండి? మీ రాజకీయ బొందలు పెట్టే శాసనం మేము రాస్తాం ఇక ప్రజలం అందరం కలిసి. గిదా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు గివ్వా? సిగ్గనిపిస్తుంది సార్ మీరు మా ముఖ్యమంత్రి అని. ఇలా హానెస్ట్లీ ఏది పడుతుంది ఒక అధికార ప్రతినిధి, అది కూడా ఇంగ్లీష్ ఛానళ్ళల్లో ఆయన అట్లా మాట్లాడతాడు, దాన్ని తప్పు పట్టుకోవద్దనంట. మళ్ళీ ఏమనుకోవాలా? మళ్ళీ మేము కూడా మాట్లాడతాం ప్రజలం, మేమైతే ఆయనకంటే అవలగాలం కదా, ఆయననన్నా చీఫ్ మినిస్టర్ కదా, ఓ పెద్ద మేధావి కదా ఆయన. మళ్ళీ కట్టలు మేధావి కంటే మేము చిల్లరగాలమే కదా, మళ్ళీ మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. యాక్సెప్టడా? 2 మాటలు అనాలా? ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఒక గౌరవనీయమైన పొజిషన్లో ఉండాలి. అసలు నేను చెప్తున్నా కదా, అందుకే మీనాక్షి నటరాజన్ గారు మిమ్మల్ని పక్కకు పెట్టి పడేసి రెడీ కార్డ్. ఆమెనే షాక్ అయ్యండి మాటలు ఏంటి? ఏందా మాటలు? ఇప్పుడు ఆంధ్రజ్యోతికి పోబా, వీళ్ళు ఎట్లా రాసిరు చూడు, డెత్ ఆర్డర్ అని రాస్తే వీళ్ళు ఆంధ్రజ్యోతిలో ఎట్లా రాసిరు చూడు. ఇది అనుమూల బ్యూరో నెట్వర్క్ అని అంట నేను. అందుకని సగం నిజాలు. ఇప్పుడు ఎవడు చక్కగా రాస్తున్నాడండి పేపర్లలో? చక్కగా చూడుర్రి, ఇది చూడు. నేను అది యాజ్ ఇట్ ఈజ్ పెట్టిన, ANIలో వచ్చింది స్క్రీన్ షాట్. గిరీష్ గారు చెప్పలే అది, సాక్షి. మీరు పెట్టి చూడుర్రు అబ్బా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో. ఇందులో చూడరు ఏమని రాసిండ్రు. రాహుల్ ఆశయాలకు అడ్డు తగిలితే వారి అడ్రస్ గల్లంతే. అడ్రస్ అని అన్నాడు, డెత్ ఆర్డర్ అని అన్నాడు, మరణ శాసనం అన్నాడు, ఇక్కడ అడ్రస్ అంట. రాహుల్ ఆశయాలకు అడ్డుపడితే ఏం కట్టలు కడతారా? పడతాం, బరాబర్ పడతాం ఆయన ఆశయాలకు. ఎందుకంటే ఆయన ఆశయాలే దేశానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇండియా ఈజ్ ఎ డెత్ ఎకానమీ అని అన్నాడు మిస్టర్ సీఎం అలాంగ్ విత్ రాహుల్ గాంధీ. కెన్ యూ ప్రూవ్ దాట్ హౌ భారత్ ఈజ్ ఎ డెత్ ఎకానమీ? చెప్పండి. ఎట్లా మాట్లాడతారండి? ఎట్లా మాట్లాడతారు? వీర్ సావర్కర్ గారి గురించి మాట్లాడతారండి. ఎట్లా మాట్లాడతారండి? అంటే స్వతంత్రం కేవలం వీళ్ళ కుటుంబంతోనే వచ్చిందా అండి? మళ్ళీ వెనకడికి నువ్వు బలిదేవతారా అన్నావు, మళ్ళా డైరెక్ట్గానైతే ఆయన తల్లిగారి ఆశయాలకి విరుద్ధం పోయింది కదా. మళ్ళీ ఫస్ట్ మరణ శాస్త్రం ఈయన మీద జరగాలి కదా. ఫస్ట్ డెత్ ఆర్డర్ ఎవరి మీద రావాలి? అకార్డింగ్ టు రాహుల్ గారు, మళ్ళా రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఆశయాలకు విరుద్ధంగా పోతే అడ్రస్ గల్లంత అయిందనంటే రాహుల్ గాంధీ గారి తల్లిగారి మీద నువ్వు బలిదేవత అని అన్నావు వెనకటికి. మళ్ళీ ఎక్కడ పోవాలి సార్ నువ్వు? నీ మీద ఏ శాసనం లాగు అవుతుంది సార్? భారతీయ జనతా పార్టీ నాయకులని అడుగుతున్నా, ఏమన్నా సీమ్ నెత్తురు ఉందా అని అడుగుతున్నా. సీమ్ నెత్తురు ఆ పెద్ద మనిషి ఫోటో పెట్టుకొని గెలిచిండ్రు, ఇలా కులేం డైరెక్ట్ గా మాట్లాడుతున్నా. కులేం డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ నాయకులని మాట్లాడుతున్నా. సిగ్గుపడుతున్నా ఇలా కార్యకర్తనని చెప్పుకోనికే నేను కూడా. ఏం మాట్లాడుతున్నాయా? చూడయ్యాడు ఏం మాట్లాడుతున్నారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లును ఆమోదించాలి. రాహుల్ ఆశయాలకు ఇక ఢిల్లీకి రామ్, గల్లీలోనే బీజేపీ నేతలను పట్టుకుంటాం. కిషన్ రెడ్డి, సంజయ్ రామచంద్ర బీసీ అక్కర్లే. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడితే బీజేపీ నేతలు కేసీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ ఏదో అన్నారబ్బా. కేంద్ర మెడలు వంచైనా రిజర్వేషన్. ఓడు మెడలు ఎవడు ఉంచుతాడు? సీన్నెత్తురు లేదా భారతీయ జనతా పార్టీ నాయకులకు? అరే పదవులు తీసుకుంటారా ఒక్కొక్కడు అధికార ప్రతినిధుల లెక్క. చిల్లర పంచాయతీలు చెప్తున్నా. నోరు పొట్ట చీల్స్తే ఒక మాట రాదు. పెద్ద పెద్ద పోగడలు మళ్ళా పదవులు తీసుకొని. మళ్ళీ కేంద్ర హోంశాఖ మంత్రి ఈయనే ఉన్నాడుగా, సహాయక మంత్రి కట్టలు కడుతున్నాడా? మోడీ గారి పైన మనం మాట్లాడితే యూట్యూబర్ల మీద పెద్ద చెయ్యెత్తి ఎత్తిడు. డైరెక్ట్ మాట్లాడండి. మీ మిత్రుడనే మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ ఎందుకు మాట్లాడతాడు? బండి సంజయ్ కుమార్ ఇది కనబడతలేదా మోడీకి అవమానమని? నాకు తెలిసి నిన్న క్రిషాంక్ డైరెక్ట్ అని అన్నాడు ఒక న్యూస్ ఛానల్లో. మళ్ళీ నేను మాట్లాడితే ఏదైనా మాట్లాడతారని, బట్ అట్లీస్ట్ అపోజిషన్ అయినా సరే ప్రధానమంత్రి గౌరవం ఇచ్చిండు. ఏమని అన్నాడు? మన ఆదిలాబాద్ ఎమ్మెల్యేనంట ఒంగబెట్టి ఈపులో గుద్దుతూనే మన అన్నారట. అది ఉంది నా దగ్గర, నేను తీసి పెట్టుకున్నా. మళ్ళా సిగ్గుశరా లేవా భారతీయ జనతా పార్టీ నాయకులకు? కార్యకర్తలు అని చెప్పుకొని సిగ్గుపడుతున్నాం రాబాయి. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం ఇంత దిగజారిపోవడా? అదే మా మీద దాడులు లేపినకి మాత్రం ఎగేస్తారా నాయన? మహిళా మోర్చా కార్యకర్తల నాళ్ళని ఎగేస్తారు. మళ్ళీ సిగ్గు తప్పిన ఆ కాలేజ్ యాజమాన్యం నడుపుతాడు చూడు స్కెచ్లేసి. మళ్ళీ గాయనాన్ని కూడా అడుగుతున్నా, నీకు సీన్నెత్తు రకరకరకరక మరతలేదు? పదవులు తీసుకున్నావు కదా, కుర్చీ మడతపెట్టి కిందికని. మళ్ళీ టీం బ్రిగేడ్కి అంతా ఏమైంది? అలా యాదొస్తలేదా? దేశ ప్రధానిని మాట్లాడుతూ ఉంటే స్టేట్మెంట్లు పెద్ద పెద్దగా ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతాడు ఒక్కొక్కడు. ఇలా రగులుతున్నది నా దేశ ప్రధాని అన్నారని. మెడలు వంచి ఏంది మాటలు? మోదీని గద్దె దించుదాం. అసలు మీ ఓడిని గద్దె ఎక్కిపి ఫస్ట్. నెక్స్ట్ టైం నువ్వు గద్దె ఎక్కు. అంతే కదా రేవంత్ రెడ్డి గారు? నెక్స్ట్ టైం మీరు గద్దె ఎక్కే ప్రయత్నం చేయరు.
అసలు మీరు గద్దె ఎక్కేటట్టు మీకు ఏమన్నా సంకేతాలు కనిపిస్తున్నాయా కాంగ్రెస్లో రెండోసారి? నిన్న ఒక కాంగ్రెస్ దిగ్గజ నాయకుని దగ్గరికి పోయినాం, ఆయననే అన్నాడు రెండోసారి అది మేము డిసైడ్ చేస్తాం, ఆయనకి ఇచ్చేది అంత లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కాంగ్రెస్ పార్టీలకు అట్లా మాట్లాడలే అని అన్నాడు. అసహించుకుంటున్నా డైరెక్ట్ ప్రశ్న. నేను విమర్శిస్తలే, నేను సూచన ఇస్తున్నాను అన్నాడు. మళ్ళీ సూచన నేను మాట్లాడు కాదు, మీ కాంగ్రెస్ ఉన్న ఇంటర్నల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ అహంకారానికి ఇవాళ చరమగీతం పాడుతుంది తెలంగాణ. యాద పెట్టుకోరు రేవంత్ రెడ్డి గారు. పరాకాష్ట అంటారు కదా, ది హైట్స్ ఆఫ్ ప్రైడ్ అని అంటారు కదా, గర్వం. ఏంది ఇది? మరణ శాసనం, మెడలు వంచుతాం, కింద పెట్టి గుద్దుతాం, బొక్కలు మెడలు వేసుకుంటాం. పశువులు కూడా ఇంత చండాలంగా ఉన్నాయి, మనం మనుషులం సార్. మళ్ళీ ఆయనకు ఆయన నేచరే అంతా. ఆయన నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడతాడు. మాకు రాదా? నోటికి వచ్చింది మా మాట ముడికొచ్చింది పిత్తానని మేము మాట్లాడలేమా? అరే ఓర్ మినిమం డ్యూ రెస్పెక్ట్ ఉంటుంది. అరే నువ్వు రేవంత్ రెడ్డి అనేంత అవకాశం లేదు కాబట్టే ఇంకా చిల్లరగా మాట్లాడవచ్చు అని అంటున్నా. ఆయన స్థాయి నాది కాదు కదా, అందుకే నేను ఇంకా చిల్లరగా మాట్లాడతాను అంటున్నా. మళ్ళీ నడుస్తుందా? రాజ్యాంగంలో అది నడుస్తుందా? ఒక గౌరవ ముఖ్యమంత్రి అయి ఉండి గట్ట మాట్లాడతారా? మరణ శాసనమా? రాహుల్ ఆశయాలకు ఏం ఆశయాలయ్యా రాహుల్వి? చైనాతో నువ్వు ఎంఓయూలు చేసుకునేదా? భారత్ ఏం డ్రోన్లు తయారు చేస్తలేదు, చైనా తయారు చేస్తుందని చైనాని పొగడమా? 1000 కిలోమీటర్, 2000 కిలోమీటర్, 4000 కిలోమీటర్, 44,000 కిలోమీటర్ లెక్కలు వస్తాయా మీ రాహుల్ గాంధీకి? మళ్ళీ రాహుల్ గాంధీ గారి జన్మనిచ్చిన జననికే ఈయన అవమానించిండు కదా వెనుకటికి. బలిదేవత అని అన్నాడు కదా. మళ్ళీ చరమగీతం, మరణ శాసనం ఎవరికి? పదవి రాగానే బలమైన దేవత అయిపోయింది సోనియా గాంధీ గారు. ఏం మాట్లాడతారండి రేవంత్ రెడ్డి గారు మీరు? టుడే ఐఎమ్ ఫీలింగ్ అషేమ్డ్ సార్, సీరియస్లీ, దట్ యు ఆర్ మై సీఎం. నిన్ను గెలిపియాలని అనుకున్నాం కదా, మీరు ప్రజలకే అంటే మీ పరాకాష్ట, మీ పదవి కోసం ఏడుదాకానైనా మళ్ళీ మండల్ కమిషన్ రిపోర్ట్ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్? బీసీలకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్? రాహుల్ గాంధీని మాట్లాడదాం కదా, మరణ శాసనాలు ఎందుకు కూర్చొని మాట్లాడుకుందాం కదా. మీ లెక్క మేము అన్పార్లమెంట్గా, అన్కాన్స్టిట్యూషనల్గా మాట్లాడలేము సార్. మా పెంపకం అట్లాంటిది సార్. మా పెద్దలకు, మా తల్లిదండ్రులకు, రాజ్యాంగానికి, గురువులకు గౌరవం ఇస్తాం సార్. మీ లెక్క గాలిగా మాట్లాడడం మేము. లెట్ us డిస్కస్ విత్ రాహుల్ గాంధీ. ఆర్ యూ రెడీ? లెట్ us హ్యావ్ ఎన్ ఓపెన్ డిబేట్. ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పెడదాం, చెప్పురి, ఆడ కూర్చొని మాట్లాడదాం సార్. మనము రాహుల్ని ప్రధాని చేస్తాం. కిషన్ రెడ్డి నెక్స్ట్ టైము ఈయనని లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసి చూడు రబ్బా. లీడర్ ఆఫ్ ది ఈయన ఎల్ఓపి కాదు, మన రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ ఎల్ఓపి కాదు, రాను ఎల్ఓబి అయిపోతున్నాడు. ఎల్ఓబి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ నుంచి ఇవాళ లీడర్ ఆఫ్ అపోజింగ్ భారత్ అయిపోతున్నాడు ఈయన. నాకు రేవంత్ రెడ్డి అన్న మాటల మీద కూడా బాధ ఇస్తలేదబ్బా, సీరియస్గా చెప్తున్నా. కానీ ప్రధానమంత్రి మెడలోంచి, బీజేపీ మెడలోంచి ఒక్కడు పల్లెత్తు మాట మాట్లాడుతున్నాడు చూడు మనోడు. సీమనెత్తురులు ఉన్నాయా అసలు? వీళ్ళు అవసరమా? వీళ్ళని గెలిపించుకున్నాడు అవసరమా? ఎవరైతే ఫోటో పెట్టుకొని కటౌట్ పెట్టుకొని వీళ్ళు పెద్ద తోపులయ్యారు కదా, ఈ కటౌట్ లేకపోయిన ఉంటే మీరు అసలు మీ రాజకీయ చరిత్ర ఎప్పుడో కాటికి పోతుండే. కార్యకర్తలను పట్టించుకో, అట్లీస్ట్ ఆ పెద్ద మనిషి కటౌట్ కన్నా నన్ను విలువైనరి. 18 గంటలు పనిచేస్తున్నాడు అయ్యా ఆ మనిషి. భారత్ 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 అని. నాకు ఇవాళ ప్రాబ్లము వీళ్ళతో కూడా కాదు, నాకు మోదీతోనే ప్రాబ్లం. ఇవాళ ఫస్ట్ టైం అంటున్నా, నాకు ఒక అసంతృప్తి ఉన్నది మోదీజీ మీ మీద. అసమర్థులను పెట్టుకొని నడుపుతూ చూడుకొని దాంట్లల్లా నాకు అక్కడ బాధేస్తుంది మోదీజీ. నిజంగా రోషం వస్తుంది ఇట్లా. అరే ఓ దేశాని కోసం కుటుంబాన్ని త్యాగం చేసే, దేశాని కోసం తన జీవితాన్ని త్యాగం చేసే, డ్రెస్ వేసుకుంటే పంచాయతీ చేస్తారు, 18 గంటలు పని చేస్తే పంచాయతీ చేస్తారు, గడ్డం పెంచితే పంచాయతీ చేస్తారు, ఆయన బండి కొంటే పంచాయతీ చేస్తారు, లుంగి కొంటే కూడా పంచాయతీ చేస్తారు. పోతారా మీరు లుంగి లోపలికి పోయి చూస్తారా? నాకు అర్థం కాదు. కానీ ప్రతి దాంట్లో పంచాయతీ. ఆయన మాట్లాడితే పంచాయతీ, మాట్లాడకపోతే పంచాయతీ, కనిపిస్తే పంచాయతీ, కనబడకపోతే పంచాయతీ. ప్రాబ్లం ఏంటంటే నాకు ఇలా పంచాయతీ మోడీ అనిపిస్తున్నాడు. గిసుంటోళ్ళని పెట్టుకొని నడుపుతున్నారు మీరు. అరే ఒక్కసారైనా రివ్యూ చేయరా మోదీజీ? ఎవడు ఏంది, ఏం కథ, ఎట్లా పోతుంది ఈ రాష్ట్రంలో? ఎవడెవడు సుఖమైనోడు, ఎవడెవడు చక్కదనాలు చూడాలి కదా. నేను మాట్లాడేది తప్ప కార్యకర్తలను అడుగుతున్నా. మెడలు వంచి ఎవరి నాయకత్వంలో? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నాయకత్వంలో మెడలు వంచి